హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఉండబోతుంది అంటున్నారు. ఎగ్జామ్స్ ఉంటాయి అంటున్నారు. కొంతమంది ఉంటాయి అంటున్నారు, కొంతమంది ఉండవు అంటున్నారు. ఏదైనా జరగనియండి, కానీ మనమైతే ఎగ్జామ్స్ ఉంటాయనే ఉద్దేశంతోనే చదవాలి. సో మాక్సిమం ఉండొచ్చు అనే టాక్ అయితే ఉంది బయట. డిఎస్సి ప్రిపరేషన్ కొంచెం గట్టిగా చేయండి, ఎందుకంటే ఉంటుంది అనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రిపరేషన్ పెంచండి. నేను కూడా పెంచాలి అనుకుంటున్నాను, పెంచేస్తాను ఇంకా ప్రిపరేషన్ టైంని. కాన్సన్ట్రేట్ కూడా చేయాలి కొంచెం దాని మీద. మనమైతే ప్రీవియస్ క్లాస్ లో 7th క్లాస్ తెలుగుకి సంబంధించి 5th లెసన్ వరకు అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇవాళ 6th లెసన్. ఆ 6th లెసన్ కనుక కంప్లీట్ చేసేసుకుంటే మనకి 7th టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ సెమిస్టర్ అయితే అయిపోయినట్టే. 6th తెలుగు, 7th లో ఫస్ట్ సెమిస్టర్ అయిపోతుంది. సెకండ్ సెమిస్టర్ ని కూడా ఫాస్ట్ గా లాగిచ్చేసుకున్నాము. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ క్లాసెస్ లో మేము ఆల్రెడీ 6th క్లాస్ తెలుగు అంతా కంప్లీట్ చేసేసుకున్నాం. అలాగే 7th క్లాస్ తెలుగులో కూడా ఆల్మోస్ట్ 5 లెసన్స్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఆ వీడియోస్ కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనమైతే లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్తాం, వచ్చేయండి. ఇంకా మన టాపిక్ లోకి వచ్చేసినట్టయితే మనం అప్పుడే 7th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ కూడా అయిపించుకోబోతున్నాము. ఈ 6th క్లాస్ ఈ ఉత్సవాలు అయిపోతే మనకి 7th క్లాస్ లో ఫస్ట్ సెమిస్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ 7th క్లాస్ తెలుగులో 6th లెసన్ మన విశిష్ట ఉత్సవాలు. ప్రక్రియ ఇతివృత్తం చూద్దాం, చూడండి. ఈ పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి వ్యాసం. ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి సంప్రదాయాలు. ఇంకా నెక్స్ట్ పాఠంలోకి వెళ్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో వివిధ ఉత్సవాలు, జాతరలు ఇలా జరుగుతూ ఉంటాయి. అయితే అవి ఆయా ప్రాంత ప్రజల యొక్క చరిత్ర, సంస్కృతి, వాళ్ళ వారసత్వ సంపదకి సజీవ సాక్ష్యాలుగా ఉంటాయి. వేటికి? ఆ ప్రాంత ప్రజల యొక్క చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదకి సజీవ సాక్ష్యాలుగా ఉంటది. విభిన్న అలవాట్లు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రజల మధ్య ఐకమత్యాన్ని నెలకొల్పుతాయి. ఏంటి? ఉత్సవాలు, ఆ రాష్ట్ర జాతరలు, ఉత్సవాలు ఇవి. మన దేశం మూల భావం భిన్నత్వంలో ఏకత్వం. ఈ భావాన్ని పెంపొందిస్తూ మన రాష్ట్రంలో జరిగే కొన్ని ఉత్సవాలు ఉన్నాయన్నమాట. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించే కొన్ని ఉత్సవాల గురించి ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. వాటిలో ఫస్ట్ది ఏంటిది అంటే సిరిమానోత్సవం. సిరిమానోత్సవం, సిరిమాను అంటే సంపదలిచ్చే పెద్ద చెట్టు అని అర్థం. సంపదలిచ్చే పెద్ద చెట్టు. ఈ సిరిమానోత్సవం ఎవరికి సంబంధించిందంటే పైడితల్లి అమ్మవారు. పైడితల్లి అమ్మవారికి సంబంధించి సిరిమానోత్సవం అనేది జరుగుతుంది. ఈ సిరిమానోత్సవం ఎక్కడ జరుగుతుంది అంటే ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేల్పు పైడితల్లి అమ్మవారు. ఈ ఉత్తరాంధ్రలో సిరిమానోత్సవం జరుగుతుంది, పైడితల్లి అమ్మవారి జాతరలో. సిరిమాను అంటే సంపదలిచ్చే పెద్ద చెట్టు అని. ఆ అమ్మవారి సిరిమానోత్సవం విజయనగరంలో జరుగుతుంది, చెప్పాము ఆల్రెడీ. ఈ ఉత్సవంలో మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు అనమాట. మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. పైడితల్లి అమ్మవారి జాతరలో భాగంగా జరిగే ఈ సిరిమానోత్సవంలో చారిత్రక అంశాలు కూడా మిళితమై ఉన్నాయి. అవేంటియో చూద్దాం, చూడండి. ఒకసారి విజయనగరాన్ని పరిపాలించే విజయరామరాజు ఒక క్యారెక్టర్ వచ్చింది. ఆయన యుద్ధానికి సిద్ధమవుతాడు. ఆ యుద్ధానికి వెళ్ళొద్దని వాళ్ళ చెల్లెలు పైడిమాంబ ఉంటది. పైడిమాంబ ఎవరు? విజయరామరాజు వాళ్ళ సిస్టర్. ఆమె వెళ్ళొద్దని చెప్తుంది. అయినప్పటికీ ఆయన మాట వినకుండా పెడచెవిని పెట్టేసి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధ రంగంలో ఉన్న అన్నం చూడడానికి పైడిమాంబ వెళ్తుంది. ఆడికి వెళ్ళేలోపే తాండ్ర పాపారాయుడి చేతిలో వాళ్ళ అన్న చనిపోతాడు. ఆ వార్త తెలిసి ఆవిడ స్పృహ కోల్పోయి వాళ్ళ పరిచర్యలు చేశాక కోలుకుంటది పైడిమాంబ. తర్వాత వాళ్ళ అన్న లేకుండా నేను జీవించలేను అని చెప్పేసి అక్కడే ఉన్న పెద్ద చెరువులో ఆత్మార్పణ చేసుకుంటుంది, అంటే సూసైడ్ చేసుకుంటది చెరువులో దూకి. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ ఫ్రెండ్స్ కి కల్లో కనిపించి ఒక పెద్ద చెరువులో నేను విగ్రహమై వెలుస్తానని చెప్తుంది. నన్ను వెలికి తీసి నాకు గుడి కట్టించండి, నేను విగ్రహమై వెలుస్తానని చెప్తుంది పైడిమాంబ. దాంతో బెస్తవారు వలల్లో గాలించి అమ్మవారి విగ్రహాన్ని బయట తీస్తారు. చెరువు గట్టి మీద ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు అనమాట. విగ్రహ ప్రతిష్ఠ అనేది చేస్తారు. అది ఎప్పుడు విగ్రహ ప్రతిష్ఠ ఎప్పుడు చేశారంటే విజయదశమి తర్వాత వచ్చే ఫస్ట్ మంగళవారం, మొట్టమొదటి మంగళవారం నాడు, విజయదశమి దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు విగ్రహ ప్రతిష్ఠ అనేది జరిగింది. ఇంకా అప్పటి నుంచి ప్రతి దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం అనేది జరుగుద్ది. ఎక్కడ? విజయనగరంలో. ఈ సిరిమానోత్సవం జరగడానికి 15 రోజుల ముందుగానే, చూడండి, 15 రోజుల ముందుగానే ఈ అమ్మవారి సిరిమాన్ని ఎక్కడి నుంచి తేవాలి అని చర్చలు జరుగుతాయి అనమాట. ముందుగానే డిసైడ్ చేసుకుంటారు. సిరిమాను అంటే ఇది చూడండి, ఇది ఈ కర్రనే సిరిమాను అంట. మాను అంటే చెట్టు కదా, చెట్టు కొమ్మ. ఇది చెట్టు, ఈ కర్రని ఎక్కడి నుంచి తేవాలని 15 రోజుల ముందుగానే అనుకుంటారు అనమాట.
చూడండి ఇక్కడ ఉన్న మనకి ఇంపార్టెంట్ అయినా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలన్నీ ఇక్కడ రాశాను చూడండి. విజయదశమి తర్వాత వచ్చే ఫస్ట్ మంగళవారం విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ప్రతి దసరాకి సిరిమానోత్సవం చేస్తారు. 15 రోజుల ముందుగానే సిరిమాను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేది చెప్తారు. విజయనగరం పాలించింది విజయరామరాజు, వాళ్ళ చెల్లెలు పైడిమాంబ తాండ్ర పాపారాయుడు చేతిలో చనిపోతాడు. ఇందులో ఉన్న అంశాలన్నీ చూసుకున్నాం. మెయిన్గా ఇది మనం గుర్తు పెట్టుకోవడానికి సంబంధించింది. 15 రోజుల ముందుగానే సిరిమాను ఎక్కడి నుంచి తేవాలనే విషయాన్ని పూజారి ఆలయ ధర్మకర్తలకు చెప్తాడనమాట. ఆ తర్వాత పూజారి సూచనల మేరకు వారు సిరిమాను ఉన్న చోటుకి వెళ్ళేసి ఆ స్థల యజమానిని అనుమతి తీసుకొని సిరిమాను తీసుకొస్తారు. సిరిమాను అనేది సుమారు 60 అడుగుల పొడవు ఉండే సిరిమాను. ఎన్ని అడుగులు? 60 అడుగుల పొడవు ఉంటుంది సిరిమాను. ఆ చివర ఒక ఆసనం ఏర్పాటు చేస్తారు. ఆ సిరిమానుకి చివరన ఇక్కడ చూడండి, సిరిమానుకి చివరన ఒక ఆసనం అనేది ఏర్పాటు చేస్తారు పైన. ఇది మొత్తం దాదాపు ఒక 60 అడుగులు ఉంటదంట. దానిపై పూజారిని కూర్చోబెడతారు. ఆ గుడి పూజారిని పైడిమాంబ అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. ఆయన్ని ఆసనంలో కూర్చోబెట్టి ఆలయం నుండి విజయనగర రాజుల రాజప్రాసాదం వరకు 3 సార్లు ఊరేగిస్తారు. చూడండి, విజయనగర రాజుల రాజప్రాసాదం వరకు ఆలయం నుంచి అక్కడి వరకు 3 సార్లు ఊరేగిస్తారు. ఆ సిరిమానుకు ముందు భాగంలో బెస్తవారి వల, అలాగే అంజలి రథం. అంజలి రథం అంటే దేవతల రథం. బెస్తవారి వల, ఆ వల సహాయంతోనే కదా ఆవిడ విగ్రహాన్ని బయటకు తీస్తారు. కాబట్టి ఈ బెస్తవారి వల, అంజలి రథం ఇవి రెండు ముందు వెళ్తూ ఉంటే వెనకాల సిరిమాన్తో ఉత్సవం అనేది జరుగుతూ ఉంటది. ఈ సిరిమాన్ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారు వెలిసిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలకు గురి కాలేదు. అదంతా అమ్మవారి దయ అని ఈ ప్రాంత ప్రజల భావన. జాతరలో భాగంగా అమ్మవారి ఘటాలు రాజమహల్కి తీసుకెళ్తారు. తిరిగి చదురుగుడికి చేరుకుంటారు. రాబోయే సంవత్సర కాలంలో జరిగే మంచి చెడులను పైడితల్లి అమ్మవారు పూజారి రూపంలో చెప్తుందని భక్తుల విశ్వాసం. ఆ సమయంలో పూజారి ధాన్యపు గింజలు ఇస్తాడు. వాటిని వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్లి తమ పొలాల్లో మొదటి విత్తుగా నాటుకుంటే మంచి పంట పండుతుందని అక్కడి రైతుల నమ్మకం. సిరిమానోత్సవం గురించి చూసాం కదా, ఒకసారి క్విక్ గా చూసుకుందాం చూడండి. విజయనగరం పరిపాలించింది విజయరామరాజు, వాళ్ళ చెల్లెలు పైడిమాంబ యుద్ధానికి వెళ్ళి తాండ్ర పాపారాయుడు చేతిలో చనిపోతాడు. అక్కడ ఇంకా ఆయన చనిపోయాడని వాళ్ళ చెల్లెలు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ కి కళలో కనిపించేసి అమ్మవారి విగ్రహంగా వెలుస్తానని చెప్తుంది. విగ్రహ ప్రతిష్ఠ చేయమంటది, గుడి కట్టమని చెప్తుంది. గుడి కడతారు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఉత్తరాంధ్ర వైజాగ్లో విశాఖపట్నంలో సిరిమానోత్సవం జరుగుతుంది. విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం ప్రతి ఇయర్ ఈ ఉత్సవం అనేది జరుగుతుంది, సిరిమానోత్సవం. ఇది 60 అడుగుల పొడవు ఉండే ఆ సిరిమానుతో పైన ఆసనం వేసేసి అక్కడ పూజారిని కూర్చోబెడతారు. ఈ సిరిమాను అనేది 15 రోజుల ముందుగానే డిసైడ్ చేసుకొని ఎక్కడి నుంచి తేవాలో చూసుకుంటారు. ఈ తర్వాత గుణదల మేరీమాత ఉత్సవం. దక్షిణ భారతదేశంలో ఉన్న పెద్ద చర్చిల్లో గుణదల మేరీమాత ఒకటి. దక్షిణ భారతదేశంలో ఇక్కడ ఫ్రాన్స్ దేశంలోని లూర్దు నగరం చర్చిలో ఉన్న మేరీమాత విగ్రహాన్ని పోలిన విగ్రహం ఉంది. ఫ్రాన్స్ లోని లూర్దు నగరం, ఈ నగరంలో ఉండే చర్చిలో ఉన్న మేరీమాత విగ్రహం ఉంటుంది కదా, ఈ విగ్రహాన్ని పోలిన విగ్రహమే మన గుణదలలో కూడా ఉంది. ఇది గుహలో ఉంటది. అయితే చూడండి, ఈ విగ్రహం, ఈ మేరీమాత విగ్రహం గుహలో ఉండిద్ది. విజయవాడ సమీపంలో గుణదల చర్చిలో ఉండే ఈ మేరీమాత విగ్రహం కూడా గుహలోనే ఉంటది. ఈ లూర్దు నగరంలో ఉండే విగ్రహం ఉంది చూడండి, మేరీమాత విగ్రహం, అది గుహలో ఉండిద్ది. అలాగే ఈ గుణదల చర్చిలో ఉండే విగ్రహం కూడా గుహలోనే ఉంటుంది. అందువల్ల ఈ చర్చి ప్రసిద్ధి చెందింది అనమాట. సేమ్ అక్కడ పోలిన విగ్రహమే ఉండిద్ది, అలాగే అక్కడలాగే గుహలో ఉండిద్ది, కాబట్టి అంత ప్రాధాన్యత వచ్చింది. ఇంకా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో 9, 10, 11 తేదీలలో గుణదల మేరీమాత ఉత్సవాలు అనేవి జరుగుతాయి. ఎప్పుడు? 10, 9, 10, 11. ఈ ఉత్సవాల వెనుక ఒక కథ ఉంది. ఏంటంటే కథ, లూర్దు నగరం ఉంది కదా, ఫ్రాన్స్ లో ఉన్న లూర్దు నగరం, ఆ నగరం శివారులు అంటే నగరం చివరల్లో కొండ దగ్గర వంట చెరుకు ఏరుకోవడానికి బెర్నాడెట్ అనే అమ్మాయి వెళ్తుంది. ఆమెకి మేరీమాత ఒక స్త్రీ రూపంలో కనిపించి మాట్లాడిందంట. ఆ బాలిక అదే విషయం వాళ్ళ అమ్మతో ఇతరులతో చెప్పుద్ది. విని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి ఇంకా మేరీమాత కనిపించిన ఆ ఫిబ్రవరి 11వ తేదీన, ఆ అమ్మాయికి ఎప్పుడు కనిపించిందంటే మేరీమాత ఫిబ్రవరి 11వ తేదీ, ఆ తేదీని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్కడే ఉత్సవాలు అయితే జరిగేవి. ఎప్పుడు? ఫిబ్రవరి 11వ తేదీ. గుణదల్లో కూడా 1924 నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న మేరీమాత ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఫిబ్రవరి 11న వీళ్ళు లూర్దు నగరంలో జరుపుకునే వాళ్ళు అనమాట ఆ మేరీమాత ఉత్సవాలు. సేమ్ అలాగే 1924 నుంచి ఫిబ్రవరి 11వ తారీఖున గుణదల్లో కూడా జరిగేవన్నమాట మేరీమాత ఉత్సవాలు. 1924 సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్ గుణదలలో సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూట్ అనే అనాథ శరణాలయం స్థాపించింది. 1924లో బ్రిటిష్ గవర్నమెంట్ సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ అనే అనాథ శరణాలయం స్థాపిస్తుంది.
ఇటలీకి చెందిన ఫాదర్ పి ఆర్లాటి అనే ఆయన దానికి రెక్టార్గా నియమితుడయ్యాడు. అంటే దాని బాధ్యతలు చూసుకునే అతనిగా ఫాదర్ పి ఆర్లాటి అనే ఆయన నియమించబడతాడు. ఆయన అదే సంవత్సరం గుణదల కొండపైన ఉన్న గుహలో మేరీమాత విగ్రహాన్ని నెలకొల్పుతాడు అనమాట. ఈ 1924లో సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ అనేది ఏర్పాటు చేయబడింది. ఆయన ఆ సంవత్సరంలో దానికి రెక్టార్గా నియమించబడతాడు కదా. ఆ సంవత్సరమే ఈయన ఏం చేస్తాడంటే ఆ కొండ మీద ఉన్న గుహలో మేరీమాత విగ్రహాన్ని నెలకొల్పుతాడు అనమాట. మేరీమాత విగ్రహాన్ని పెడతాడు అక్కడ. అప్పటి నుంచి మేరీమాత అక్కడ పూజలు అందుకుంటూ ఉంటుంది. 1946లో చూడండి, 1946లో అప్పటి చర్చి ఫాదర్ ఎవరంటే ఫాదర్ బియాంకి. ఇందాక పి ఆర్లాటి ఆయన ఎవరు? సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ కి రెక్టర్. ఈయనెవరు? చర్చి ఫాదర్. ఈ ఫాదర్ బియాంకి ఇతరులు కలిసి నూతన మేరీమాత విగ్రహాన్ని బలిపీఠాన్ని నిర్మించాలి అని అనుకుంటారు. అక్కడ అనుకున్న తర్వాత ఈయన ఏం చేస్తారంటే ఈ ఫాదర్ అత్యవసరంగా ఇటలీకి వెళ్ళిపోతారు. అంటే కొంచెం ఎమర్జెన్సీ పనుల వల్ల ఆయన ఇటలీకి వెళ్లాల్సి వస్తుంది. మిగిలిన వాళ్ళు చర్చి నిర్మాణం కొనసాగిస్తారు. ఏం లేకపోయినా మిగిలిన వాళ్ళు కొనసాగిస్తారు అనమాట. అకస్మాత్తుగా ఒక వరద వచ్చింది. ఆ వరద వచ్చి అప్పటి వరకు సిద్ధమైన నిర్మాణాలన్నీ కొట్టుకొని పోతాయి. అప్పటి వరకు వీళ్ళు విగ్రహానికి బలిపీఠం కోసం కొన్ని నిర్మాణాలు చేస్తారు కదా, అవన్నీ కొట్టుకొని పోతాయి. తిరిగి నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఫాదర్ బియాంకి ఇటలీ నుండి వచ్చే నాటికి అంటే 1947 టైంకి, ఈయన 46లో వెళ్ళి 47లో వస్తాడు. ఆ టైంకి చర్చి నిర్మాణం పూర్తయిపోయింది అనమాట. అప్పటి నుంచి ఇంకా ప్రతి శని ఆదివారాల్లో చూడండి, ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం, అలాగే క్రిస్మస్, న్యూ ఇయర్, గుడ్ ఫ్రైడే ఇలాంటి స్పెషల్ డేస్లోను, ప్రతి శని ఆదివారాల్లోనూ, క్రైస్తవ పర్వదినాల్లోనూ ప్రజలు మేరీమాతను దర్శించుకొని దీవెనలు పొందుతున్నారనమాట. భక్తుల తాకిడి పెరగడంతో గుణదల మేరీమాత ఉత్సవాలు ఒక రోజు కాకుండా 3 రోజుల పాటు జరుపుకుంటున్నారు. యాక్చువల్గా అయితే ఫిబ్రవరి 11వ తారీఖు కదా ఆ అమ్మాయికి మేరీమాత కనిపించింది, ఫస్ట్ అప్పుడే జరుపుకుంటున్నారు. కానీ ఈ భక్తులు ఎక్కువగా వస్తున్నారని చెప్పి 9, 10, 11 ఇట్లా ఈ 3 రోజుల్లో జరుపుకుంటున్నారు మేరీమాత ఉత్సవాలు. ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారనమాట. కొండ వద్ద సహజ సిద్ధంగా ఏర్పడ్డ గుహ నుండి కొండపై నిర్మించిన శిలువకు ఇప్పుడు మెట్లు దారి కూడా ఏర్పాటు చేశారు. ఆ గుహకు చేరుకోవడానికి, ఆ గుహ దగ్గరికి చేరుకోవడానికి మెట్లు దారి ఏర్పాటు చేశారంట. ఈ కాలిబాటలో క్రైస్తవులు పవిత్రంగా భావించే వయా డోలరసా అంటే 14 స్థలాల విశిష్టతను తెలిపే క్రీస్తు జీవిత ఘట్టాలు. ఈ క్రీస్తు జీవిత ఘట్టాలనే వయా డోలరసా అంట. వయా డోలరసా అనేది క్రీస్తు జీవిత ఘట్టాలకు సంబంధించి 14 స్థలాల యొక్క విశిష్టతను తెలియజేసేవి. వాటిని నిర్మించారనమాట. ఈ కాలిబాటలో మెట్ల మార్గం ఉంది కదా, ఆ మెట్ల మార్గంలో నవంబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగే ప్రత్యేక ప్రార్థనలకు రాష్ట్రం నలుమూలల నుండి క్రైస్తవ భక్తులు వేలాదిగా వస్తారు. క్రైస్తవ ప్రార్థనలు చూడండి, నవంబర్ నుంచి డిసెంబర్ వరకు 1 నెల పాటు జరుగుతాయి. నవంబర్ టు డిసెంబర్ 1 మంత్ పాటు క్రైస్తవ ప్రార్థనలు జరుగుతాయి. ఆ ప్రార్థనకి రాష్ట్రం నలుమూలల నుండి క్రైస్తవ భక్తులు వస్తారు. ఇది గుణదల మేరీమాత ఉత్సవాలు. ఫ్రాన్స్ లూర్దు నగరం, అక్కడ మేరీమాత విగ్రహం ఉంటుంది. సేమ్ అలాగే విజయవాడ, గుణదల. ఫ్రాన్స్లోని లూర్దులో ఎలాగైతే ఉందో విజయవాడలోని గుణదలలో అలాగే ఉంది మేరీమాత విగ్రహం. ఇంకా నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు జరుగుతాయి? ఫిబ్రవరి 9, 10, 11 తారీఖుల్లో ప్రతి సంవత్సరం ఉత్సవాలు అనేవి జరుగుతాయి. ఇంకా అక్కడ ఎవరు? బెర్నాడెట్ అనే బాలిక ఫిబ్రవరి 11వ తారీఖున మేరీమాతని చూస్తుంది. అప్పటి నుంచి 1924లో ఫిబ్రవరి 11న మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత 1924లో ఇక్కడ ఒక అనాథాశరణాలయం స్థాపించబడింది. అదేంటి? సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ రెక్టర్ ఎవరు? ఫాదర్ పి ఆర్లాటి. ఆ తర్వాత 1946లో చర్చ్ ఫాదర్గా ఎవరు ఉంటారు? బియాంకి. ఆ తర్వాత 1947లో చర్చికి నిర్మాణం పూర్తవుతుంది. 1947లో నూతన మేరీమాత విగ్రహము, బలిపీఠం. నెక్స్ట్ వయా డోలరసా. వయా డోలరసా అంటే ఏంది? క్రీస్తు జీవిత ఘట్టాలను తెలిపే 14 స్థలాల విశిష్టత. తర్వాత ఎవ్రీ మంత్ నవంబర్, డిసెంబర్ ప్రత్యేక ప్రార్థనలు. చూడండి, గుణదల మేరీమాతకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని మనం ఇక్కడ నోట్ చేసేసుకున్నాం. తర్వాత కోటప్పకొండ తిరణాళ్ళు, కోటప్పకొండ ప్రభల తిరణాళ్ళు.
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో కోటప్ప కొండ ఒకటి. శైవ క్షేత్రాలు అంటే శివుడికి సంబంధించినవి, వైష్ణవ క్షేత్రాలు అంటే విష్ణువుకి సంబంధించినవి. అది కూడా మన ఏపీలో ప్రసిద్ధి చెందిన వాటిలో కోటప్ప కొండ ఒకటి. ఇది ఎక్కడుంది అంటే గుంటూరు జిల్లా. ఇది చూడండి, గుణదల మేరీమాత విజయవాడ, కోటప్ప కొండ గుంటూరు. గుంటూరు జిల్లాలో నర్సరావుపేట సమీపంలో ఉండిద్ది ఈ కోటప్ప కొండ ప్రాంతం. ఇది యలమంద కొండకావూరుకి మధ్య గల పర్వత ప్రాంతం. ఇది కొండ ప్రాంతం. ఇక్కడ చూడండి మనకు కనిపిస్తా ఉంది కొండ ప్రాంతం ఇదంతా. ఏ ఊరది? యల్లమంద కొండకావూరుకి, ఆ ఊరికి మధ్య గల అది పర్వత ప్రాంతం అన్నమాట. మొత్తం 1500 ఎకరాల వైశాల్యము, 8 మైళ్ళ చుట్టుకొలతతో ఉంటది ఈ ప్రాంతం అంతా. కోటప్ప కొండ గుడి ప్రాంతం అంతా 1500 ఎకరాల వైశాల్యం, అలాగే 8 మైళ్ళ చుట్టుకొలతతో ఉంటది అనమాట. ఈ కొండ చుట్టూతో చిన్న చిన్న గుంటలు ఉంటాయి అన్నమాట. మధ్యలో ఈ కొండ చుట్టూ రాళ్ళ మధ్యలో చిన్న చిన్న గుంటలు ఉంటాయి. ఆ గుంటలను ఏమంటారు అంటే దొనలు అంటాం. ఆ గుంటల్ని దొనలు అంటాం. వీటితో పాటు ఈ కొండ మధ్యలో పాపనాశం అనే తీర్థం ఉంటది. ఈ కోటప్ప కొండకి మధ్యలో పాపనాశం అనే తీర్థం ఉండిద్ది. ఇది స్వయంగా శివుడు తన త్రిశూలంతో కొట్టగా ఆ పాపనాశం అనే తీర్థం ఏర్పడింది అనేది అక్కడ ప్రజల నమ్మకం అన్నమాట. స్వయంగా శివుడే త్రిశూలంతో కొట్టితే ఆ పాపనాశం అనే తీర్థం ఏర్పడింది అని చెప్తారు అనమాట అక్కడ ప్రజలు. వీటిల్లో స్నానం చేస్తే, ఈ పాపనాశం అనే తీర్థంలో స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి అనేది భక్తుల నమ్మకం. చూడండి, పాపనాశం అంటే పాపాలు నాశనం చేసేది. దాంట్లో స్నానం చేస్తే ఈ పాపాలన్నీ పోతాయి అనేది అక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే, ఇక్కడ ఈ కొండను ఏ వైపు నుంచి చూసినా 3 కూటములు కనిపిస్తాయి. కూటములు అంటే శిఖరాలు, 3 శిఖరాలు కనిపిస్తాయి అన్నమాట. ఈ కొండను ఎటు వైపు నుంచి చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. వీటి మూడిటి మీద 3 శివలింగాలు ఉన్నాయి. అందుకే కోటప్ప కొండని త్రికూటాచలంగా పిలుస్తారనమాట. కోటప్ప కొండని అందుకే ఏమంటాం? త్రికూటాచలం. 3 కూటములు కాబట్టి త్రికూటం. 3 అంటే 3. ఆ 3 శిఖరాల మీద 3 శివలింగాలు ఉంటాయి. ఆ 3 శివలింగాల్లో మధ్యలో ఉండే శిఖరం మీద ఉన్న శివుడు త్రికూటేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. 3 ఉంటాయి కదా, మూడిటిలో మధ్యలో ఉన్న శివుడు త్రికూటేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. అక్కడ ఉన్న శివలింగాన్ని, అక్కడ ఉన్న శివుడిని త్రికూటేశ్వరుడు అంటాం. కొండ కింద భాగంలో గొల్లబామ గుడి ఉండిద్ది. కొండ పైనేమో శివుడు ఉంటాడు, కొండ కింద గొల్లబామ గుడి ఉండిద్ది. ఈమె ఎవరు అంటే శివుడికి పరమ భక్తురాలైన ఆనందవల్లి. ఈ ఆనందవల్లినే గొల్లబామ అంటాం. శివుడి పరమ భక్తురాలైన ఆనందవల్లి ఈమెని ఫస్ట్ దర్శించి తర్వాత కోటయ్యని దర్శిస్తాం. చూడండి, ఇక్కడ ఉన్న ఈ శివుడినే త్రికూటేశ్వరుడు అంటాం, అలాగే కోటయ్య అని కూడా అంటాం. ఫస్ట్ ఈ ఆనందవల్లిని దర్శించిన తర్వాత కోటయ్యని దర్శిస్తాం అన్నమాట. ఇక్కడ ఇంకా ఈ స్థల పురాణం చూసుకుంటే, ఈ స్థల పురాణం ప్రకారం దక్షయజ్ఞం తర్వాత దక్షయజ్ఞం జరిగిద్ది. ఆ దక్షుడు చేసిన యజ్ఞం అది. ఆ దక్షయజ్ఞం తర్వాత పరమశివుడు ఇక్కడ 12 సంవత్సరాల బాలుడిగా అవతరిస్తాడు. దక్షయజ్ఞం తర్వాత 12 సంవత్సరాల బాలుడిగా అవతరించి శ్రీ మేధా దక్షిణమూర్తి రూపంలో దేవతలతో కలిసి నివసించాడని ఇక్కడ స్థల పురాణం. ఇంకా చూస్తే కోటప్ప కొండ అనగానే మెయిన్ గుర్తొచ్చేది ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అంటే శివరాత్రి రోజు జరిగే ప్రభల ప్రదర్శన. మహాశివరాత్రి నాడు జరిగే ఈ ప్రభల ప్రదర్శనే గుర్తుకొస్తుంది అందరికి. ప్రభలు అంటే ఏంటి అంటే అసలు ఇప్పుడు వెదురు కర్రలు ఉంటాయి, దీర్ఘ చతురస్రాకారంగా పొడవైన ఆకారాలతో నిర్మిస్తారు వెదురు కర్రలతో నిర్మించి దానికి పైన భాగంలో త్రికోణపు ఆకారాన్ని ఏర్పాటు చేస్తారు. దానికి పైన త్రికోణం ఆకారంలో ట్రయాంగిల్ షేప్ లో ఏర్పాటు చేస్తారనమాట. రంగురంగుల గుడ్డల కాగితాలతో కప్పుతారు దాన్ని. రకరకాల బొమ్మల్ని అతికిచ్చేసి ప్రభల అంచులన చిరు గంటలతో విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఇది ప్రభలు ఎలా ఉంటాయి అనేది చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇవి ఎంత హైట్ ఉంటాయి అంటే 10 నుంచి 100 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ఎంత అనే ఉండొచ్చు, 10 నుంచి 100 ఇంతవరకు ఎంతైనా ఉండొచ్చు, అన్ని అడుగుల ఎత్తు వరకు ఉంటాయి అన్నమాట. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రభలలో ఒక్కదాన్ని మించి మరొక ప్రభ ఎంతో ఎత్తైనవిగా ఉంటాయి. వీటిని ఎట్లా తీసుకొస్తారంటే అంతంత ఎత్తున్న ప్రభల్ని ఎడ్ల బండ్ల మీద, ట్రాక్టర్ల మీద ఉంచి మేళతాళాల మధ్య కొండకు ఊరేగింపుగా తీసుకొని వస్తారు. మొక్కుబడులు ఉన్న వాళ్ళు చిన్న ప్రభలని తమ భుజాల మీద ఉంచుకొని కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఇట్లా మొక్కుంటారు. ఎలా మొక్కుబడులు ఉంటే అలా తీసుకొని వస్తారు అనమాట. అలా మొక్కుబడులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న ప్రభల్ని భుజాల మీద పెట్టుకొని కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ప్రజలు ఆయా గ్రామాల నుంచి ఊరేగింపుగా వచ్చేటప్పుడు స్త్రీలు కడవలతో వారు పోస్తారు. అంటే వీళ్ళు నడుస్తూ ఉంటారు అనుకోండి, వీళ్ళకి వారు పోస్తారు, వీళ్ళకి పాదాలకు ఎదురుగా నీళ్లు పోస్తూ ఉంటారు అనమాట. కడవలు అంటే కుండలతోటి.
ప్రభల ముందు భాగంలో జంగమదేవర్లు కత్తులు చేతపట్టి శివశివమూర్తివి గణనాథ నీవు శివుడి కుమారుడవు గణనాథ అంటూ భక్తితో దండకాలు చదువుకుంటూ వస్తారు. ఎవరు? జంగమదేవర్లు. ఈ ప్రభలు తీసుకొని వస్తారు చూడు, ప్రభలు తీసుకొచ్చేటప్పుడు ముందు వీళ్ళు అలా చదువుకుంటూ అలా దండకాలు చదువుకుంటూ వస్తారనమాట. చేదుకో కోటయ్య చేదుకో, చేదుకో మల్లయ్య చేదుకో అని స్వామిని భక్తి భావంతో పిలుస్తూ కొండని ఎక్కడ నేటికి ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం తిరుపతికి పోయినాం అనుకోండి, తిరుపతికి పోయినప్పుడు అక్కడ ఏమంటాం? గోవిందా గోవిందా అంటాం కదా. సేమ్ అట్లాగే ఇక్కడ వీళ్ళు ఎలా అనుకుంటా పోతారంటే చేదుకో కోటయ్య చేదుకో, చేదుకో మల్లయ్య చేదుకో అని అట్లా పిలుచుకుంటూ పోతారనమాట. ఇంకా వ్యవసాయంలో ముఖ్య భూమిక పోషించే ఎద్దులను ఈ ప్రాంత ప్రజలు కన్న బిడ్డల వల్ల సాక్కుంటారు. వీళ్ళు రైతులు, కోడదూడలు, ఎద్దులు, రైతులు ఇట్లా వీళ్ళ ఇళ్లలో వాళ్ళ ఫ్యామిలీ ఎలాగో వీటిని కూడా అలాగే చూసుకుంటారు అనమాట. వాటికి ఏ విధమైన అనారోగ్యం పాలవ్వకుండా క్షేమంగా ఉండాలని మొక్కుంటారు అక్కడికి వచ్చి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అత్యంత జనసందోహంతో జరిగే జాతరగా ఈ కోటప్పకొండ ప్రభల తిరునాళ్ళనేవి ప్రసిద్ధి చెందాయన్నమాట. ఈ ప్రభల తిరునాళ్ళని, ఈ కోటప్పకొండ ప్రభల ఉత్సవాన్ని, ఈ తిరునాళ్ళని మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్ర పండుగగా గుర్తించింది. మన ప్రభుత్వం అనేది రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇప్పుడు మన కోటప్పకొండ ప్రభల తిరునాళ్ళు అనేది మన రాష్ట్ర పండుగ. చూడండి ఒకసారి ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అన్ని నోట్ చేసుకుందాం. చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో శైవ క్షేత్రాల్లో కోటప్పకొండ ఒకటి. ఎక్కడ ఉంది? ఏపీలో గుంటూరు జిల్లా నరసరావుపేట. నెక్స్ట్ ఎక్కడెక్కడ ఉంది? ఏ ఊళ్ళకి మధ్య ఉంది? ఎల్లమంద కొండకావూరికి మధ్య. పదిహేను 1500 ఎకరాల వైశాల్యం, 8 మైళ్ళు చుట్టుకొలత. పాపనాశనం తీర్థం. మొత్తం 3 కూటములు ఉంటాయి. ఈ 3 కూటములు ఏమనుకున్నాం? త్రికూటాచలం. అక్కడ ఉండే శివుడిని త్రికూటేశ్వరుడు. నెక్స్ట్ ముందు గొల్లబామ గుడి. ఫస్ట్ గొల్లబామ, ఆవిడే ఆయన భక్తురాలైన ఆనందవల్లి. దక్షయజ్ఞం తర్వాత 12 సంవత్సరాల బాలుడిగా దక్షిణామూర్తి రూపంలో దేవతలతో కలిసి ఉంటాడు. ఇంకా కోటప్పకొండ అనగానే మహాశివరాత్రి ప్రభల తిరునాళ్ళ. ప్రభల ఎత్తు 10 నుంచి 100 అడుగులు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినవి మనం చూసేసాం. ఈ కోటప్పకొండ ప్రభల జాతరని మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇంతటితో మనకి సిరిమానోత్సవము, అలాగే గుణదల మేరీమాత ఉత్సవము, కోటప్పకొండ ప్రభల తిరునాళ్ళు 3 అయిపోయాయండి. ఇంకా రొట్టెల పండుగ, అహోబిలం పార్వేట ఉత్సవం, లేపాక్షి ఉత్సవాల గురించి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఎందుకంటే చాలా ఉంది కదా, వీడియో మరీ లెంతీ అయిపోతుంది. దానికి సంబంధించి ఆ 3టికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం. ఓకేనా? చూసారు కదా, 7th క్లాస్ లో 6th లెసన్ మన విశిష్ట ఉత్సవాలు లెసన్ ని. అందులో 6 ఉన్నాయండి. 6 టాపిక్స్ లో 3 టాపిక్స్ మనం పార్ట్ 1 గా చెప్పుకున్నాము. ఎందుకంటే మొత్తం అంతా చెప్పుకోవాలంటే చాలా లెంతీ అయిపోతుంది. సో కొంచెం కష్టం అనే ఉద్దేశంతో 3 లెసన్స్ ని ఒక పార్ట్ గా చేశాను. నెక్స్ట్ 3 లెసన్స్ ని సెకండ్ పార్ట్ లో చెప్పేస్తాను. ఇవాళ సండే కదా, ఎవ్రీ సండే మనం లైవ్ లో కలుద్దాం అనుకున్నాము. ఇవాళ ఈవినింగ్ లైవ్ లో డిఎస్సికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, బయట ఎలా ఉంది టాక్ అనేది, దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేసుకున్నాము. అలాగే మనం ఎలా చదువుకుంటే బాగుంటుంది, కొంతమంది కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక్కదాన్ని చెప్పేదానికి మనందరం కలిసి డిస్కస్ చేసుకొని ఒకరి ఐడియాస్ ఒకరు షేర్ చేసుకునే దానికి డిఫరెన్స్ ఉండేది కదా. సో మనము లైవ్ లో ఎలా చదివితే బాగుండిద్ది, అసలు డిఎస్సి గురించి ఏమనుకుంటున్నారు, ఎవరికి తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు అందరికీ షేర్ చేసుకుందాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు, ఇలా షేర్ చేసుకుందాం. ఏమంటారు? సో అలా షేర్ చేసేసుకొని దాని గురించి ఒక క్లారిటీ తెచ్చేసుకుందాం. ఆ క్లారిటీ తోటి ముందుకెళ్ళిపోదాం. ఓకేనా? అదండి మరి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈవినింగ్ లైవ్ లో మాత్రం మిస్ అవ్వకండి. దీని గురించి డిఎస్సి గురించి క్లియర్ గా అక్కడ డిస్కస్ చేసుకుందాం మనం. బాయ్ అండి, తర్వాత క్లాస్ లో కలుద్దాం.